మా హాస్పిటల్లో ఒక డెలివరీ జరిగింది. ఆ పేషెంట్ పేరు మదర్ పేరు జుబేదా. ఆ మూడో కాన్పు అయింది. ఆ బేబీ మగ పిల్లడు పుట్టాడు. దాదాపు 5 కేజీల దగ్గరలో ఉన్నాడు. ఈ బేబీ వీళ్ళు గొనెగండ్ల వాళ్ళు. గొనెగండ్లలో ట్రై చేసి అక్కడ డెలివరీ కాకపోతే రిస్క్ ఉందని, హై రిస్క్ కేసు అని ఇక్కడ రిఫర్ చేశారు. పేషెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. అందరం కలిసి డెలివరీ చేసాం. నార్మల్ డెలివరీ చేసాము. ఇంత పెద్ద బేబీ, బిగ్ బేబీ, దగ్గర 5 కిలోల బేబీని డెలివరీ చేసాము. అంత ముందు కూడా చేసాము, కానీ ఇది రిస్క్ కేసు కాబట్టి దీని గురించి ప్రజలందరికీ తెలియాలని చెప్తున్నాము. ఈ రోజు ఎమిగ్నూర్ ఏరియా హాస్పిటల్లో 20 డెలివరీలు అవుతాయి. మాక్సిమం 20 డెలివరీస్ అవుతాయి. ఈ రోజు 15 డెలివరీ అయినాయి. దాంట్లో 3 సెక్షన్స్, 12 నార్మల్ డెలివరీలు అయినాయి. 12వ డెలివరీ అది ఆమె ఈరోజు సాయంత్రం జరిగింది డెలివరీ. ఇంకోటి రోజుకి 4 సెక్షన్స్ అవుతాయి. 4 నుంచి 5 సెక్షన్స్ అవుతాయి. 10 ట్యూబెక్టమీలు అవుతాయి. ఇంకోటి ఎమిగ్నూర్ గురించి చెప్పుకోవాలంటే, ఎమిగ్నూర్ ఏరియా హాస్పిటల్ డెలివరీస్ లో స్టేట్ ఫస్ట్. ఇది అంతకు ముందు నుంచి అందరు చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 100 బెడ్స్ పడకలు హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా పేషెంట్ చాలా మంది వస్తున్నారు. బాగా చూస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కల గ్రామాల నుంచి డెలివరీలు కూడా ఇక్కడే అవుతున్నాయి. అన్ని సేఫ్, తల్లి బిడ్డ సేఫ్ అయి వెళ్తున్నారు. మాక్సిమం రిఫర్స్ కూడా అవ్వట్లేదు, కొన్నే అవుతున్నాయి.